भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ఓం శాంతి 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 69వ పేజీ 3వ కారిక అభావశ్చరధాదీనాం శ్రూయతే న్యాయపూర్వకం వైతథ్యం తేన వై ప్రాప్తం స్వప్న ఆహుః ప్రకాశితం. ఈ 2వ అధ్యాయంలో గౌడపాదాచార్యుల వారు మాండుక్యోపనిషత్తులో వచ్చినటువంటి 7వ మంత్రంలో ప్రపంచోపశమం అని ఆ పదం మీద వ్యాఖ్యానం చేస్తున్నారు. ప్రపంచోపశమం అంటే ప్రపంచం ఉపశమిస్తుంది అన్నారు. ప్రపంచ ఉపశమం అంటే ఉపశమం అంటే ఏమిటి? మన నిప్పు కూడా ఉపశమించింది అంటారు చూసారా? నిప్పు ఉపశమించింది ఏంటి? ఆరిపోయింది అని అర్థం, అంతే కదా? దాన్ని ఉపశమం అంటారు. అదేవిధంగా ప్రపంచం కూడా దాని యొక్క సత్యత్వాన్ని కోల్పోవడమే ఉపశమం అని అర్థం. ప్రపంచం, ఈ జగత్తు ఇప్పుడు సత్యంగా కనపడుతున్నది. అజ్ఞానంలో ఉన్నప్పుడు వేదాంత శాస్త్రం చదివిన తర్వాత అది ఉపశమిస్తుంది. ప్రపంచ ఉపశమం. అక్కడ ఉపశమం అంటే ఏమిటి అర్థం? ఈ కనపడే నామరూపాలన్నీ నిజం కాదు, ఈ నామరూపాలన్నీ కూడా మాయ, ప్రకృతి. ఒక మాంత్రికుడు ఎలాగైతే లేని వస్తువుల్ని కనపడేటట్లుగా చేస్తాడో అదేవిధంగా ఈ బ్రహ్మం వలన ఆ మాయ కనపడుతున్నది నామరూపాల్లో. బ్రహ్మము వలన మాయ అనేటువంటిది వ్యక్తమవుతున్నది ఇప్పుడు నామరూపాలుగా. బ్రహ్మంతోనే ఉంటుంది ఎప్పుడు మాయ. మాయ అనేటువంటిది బ్రహ్మము కంటే వేరుగా ఉండదు. దానికి ఒక ఉదాహరణ చెప్పాను. మనం ఉంటే మన నీడ ఉంటుంది, మనం లేకుండా మన నీడ ఉంటుందా? ఉండదు. ఎప్పుడు ఉంటుంది మన నీడ? ఎప్పుడూ ఉంటుంది. మన నీడ అప్పుడప్పుడు లేకపోవడం ఉంటుందా మనతో పాటు? మనకు కనిపించకపోవచ్చు బాగా, కానీ నీడ ఉంటుంది ఎప్పుడు. అలాగే బ్రహ్మముతో ఎప్పుడు మాయ కలిసే ఉన్నది. అప్పుడు బ్రహ్మం ఒకటి, మాయ ఒకటి, రెండున్నాయా అండి అని అడుగుతాం. ప్రశ్న వస్తుంది కదా. ఓ, బ్రహ్మం ఒకటి, మాయ ఒకటి, రెండున్నాయన్నా. నువ్వొకటి, నీడ ఒకటి, రెండున్నాయా? నేనున్నాను, నా నీడ కూడా ఉన్నదండి, ఇప్పుడు ఇద్దరం ఉన్నామండి అంటారా? అనం కదా. ఏమంటాం? నేనున్నాను, నా నీడ ఉన్నది కానీ అండి ఇది నా అంత సత్యం కాదు. అది నీడ అనేటువంటిది సత్యం కాదు కదా. నాకు దాహం వేస్తుంది, నా నీడకు కూడా దాహం వేస్తుందా? నాకు ఆకలి వేస్తుంది, నా నీడకు కూడా ఆకలి వేస్తుందా? అది సత్యమైతే దానికి ఆకలి ఉండాలి, దాహం ఉండాలి కదా. నేను నిద్రపోతాను, అది కూడా నిద్రపోతుందా? లేదు కదా. కనుక నీడ అనేటువంటిది సత్యం కాదు. అది ఎప్పటికీ నాతో ఉన్నప్పటికీ కూడా నేను సత్యం, అది మిథ్యా. అర్థమైంది కదా. అదేవిధంగా బ్రహ్మము సత్యం,
బ్రహ్మముతో ఉన్నటువంటి మాయ మిథ్య అన్నారు. ఇక్కడ మిథ్య అంటే ఏమిటి, మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు లేకుండా ఉండదు. మిథ్య అంటే కనపడుతుంది కానీ మన అంత సత్యం కాదు. అది కనపడినప్పటికీ కూడా మన అంత సత్యం కాదు. దాన్ని ఇంగ్లీష్లో లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అంటారు, దీన్ని హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అంటారు. సంస్కృతంలో చెప్పాలంటే ఇది వ్యావహారిక సత్యం, ఈ శరీరం. అది ప్రాతిభాసిక సత్యం, నీడ. ఈ శరీరం వ్యావహారిక సత్యం, అది ప్రాతిభాసిక సత్యం, ప్రొజెక్టెడ్, జస్ట్ కనపడుతుంది అంతేగాని నిజం కాదు. అదేవిధంగా బ్రహ్మము పారమార్థిక సత్యం. బ్రహ్మం పారమార్థిక సత్యం. ఈ మాయతో చేయబడినటువంటి ఈ శరీరం నామరూపాలున్నాయే, ఇవన్నీ కూడా వ్యావహారిక సత్యం. బ్రహ్మం పారమార్థిక సత్యం. బ్రహ్మం అంత సత్యం కాదు. మిథ్య అంటే అదే అర్థం. అంటే అసత్యంగా కనపడుతూ ఉంటుంది. అసత్యమైనది ఉన్నట్లుగా కనపడటమే మిథ్య అన్నారు. అర్థమైందా? మిథ్య అంటే ప్రపంచం లేదు మనం ఏమంటే పారమార్థిక దృష్ట్యా నిజంగా లేదు అని అర్థం. వ్యావహారిక దృష్ట్యా ఉన్నది. ఇక్కడ దృష్టి భేదం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడైనా గురువు గారు మాట్లాడేటప్పుడు ప్రపంచం ఏముందండి మాయ అంతా లేదన్నప్పుడు ఏ దృష్టితో అంటున్నారు? బ్రహ్మం దృష్టిగా పారమార్థిక దృష్టిలో చెప్తున్నాం కానీ వ్యావహారిక దృష్టిలో కాదు. అట్లా చెప్తే మీ కాలు నొప్పి కూడా లేదులేండి, మీ తలనొప్పి కూడా లేదంటాడు వాడు. వ్యావహారిక శరీరం ఉంది, వ్యావహారిక తలనొప్పి, వ్యావహారిక పంటి నొప్పి, వ్యావహారిక నడుము నొప్పి, వ్యావహారిక మోకాలు నొప్పి అన్నీ ఉంటాయి. పారమార్థికమైన ఆత్మకి ఇవన్నీ లేవు. ఫ్రమ్ పారమార్థిక దృష్టితో చూస్తే ఈ శరీరం, ఈ వ్యవహారం ఇవన్నీ కూడా మిథ్య. అది అర్థం అక్కడ. అర్థమైందా? శరీరం ఉన్నది కానీ బ్రహ్మమంత సత్యం కాదు. ఇప్పుడు ఆ బ్రహ్మం ఎవరు? ఆత్మనైన నేను, అది సత్యం. ఈ శరీరం వస్తుంది పోతుంది. దీన్నే ప్రపంచోపశమం అన్నా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే గౌడపాదాచార్యులు వారు చెప్తున్నారు, కళను అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది అని చెప్పి మొదటి కారికలో నుంచి చెప్తున్నారు. ఏమని చెప్పారు ఒక్కసారి చూడండి. వైతథ్యం సర్వభావానాం, మొదటి కారికలో వైతథ్యం సర్వభావానం, అన్ని వస్తువులు, అన్ని పేర్లు, అన్ని రూపాలు, ఇవన్నీ కూడా వైతథ్యం. వైతథ్యం అంటే చెప్పాను కదా, వితతస్య భావ వైతథ్యం అని. తథా అంటే సత్యం అని, వితథ అంటే విగత సత్యం అని, అంటే సత్యము లేనటువంటిది అని అర్థం. అన్ని వస్తువులు అంతే. ఎలా? స్వప్న ఆహుర్మనీషిణ. మనీషిణ గౌడపాదాచార్యులు వారు చెప్తున్నారు చూడండి. మనీషిణ జ్ఞానులు చెప్తారు. ఆహుహు అంటే చెప్తారు. నేను చెప్తానని చెప్పలేదు, చూసారా ఆయన? నేను చెప్తున్నాను వినండి అని చెప్పలేదు. జ్ఞానులు చెప్తారంటున్నారు. ఆయనే పెద్ద జ్ఞాని, ఆయనే జ్ఞాని కదా. జ్ఞానులు చెప్తారని చెప్పడం ఎందుకు అంటే ఏమిటి అక్కడ అర్థం? సంప్రదాయం అది. ఏ వ్యక్తి కూడా నేను చెప్తున్నానని అనకూడదు. ఏదైతే జ్ఞానులు చెప్పారో, పూర్వం వారు చెప్పారో, వారు చెప్పిందే నేను చెప్తున్నాను అని గుర్తు చేస్తూ ఉంటాడు ఏ గురువైనా సరే. భగవంతుడే చెప్పాడు ఇది, అందుకని భగవంతుడి నుంచి వచ్చింది కనుక అట్లా ఋషుల నుంచి వస్తున్నది వారు చెప్పారు, వారు చెప్పారు, వారు చెప్పారు అని చెప్పాలి. అది సంప్రదాయం అంటే. నేను సొంతగా కనుక్కున్నానని చెప్పనకూడదు. ఇప్పుడు సంప్రదాయం అంటే ఏమిటి అర్థమైందా? సంగీత సంప్రదాయం, నృత్య సంప్రదాయం, ఏమిటి అవన్నీ? వాళ్ళు గురువుగారు చెప్పిందే వాళ్ళు ఆ స్టెప్స్ అట్లాగే వేస్తారు. నేను సొంతగా స్టెప్ కనిపెట్టానండి, తకిట తై తకిట తై అని నువ్వు కనిపెట్టడానికి వీల్లేదు. భరతనాట్యంలో ఒక స్టెప్ కూడా చేర్చడానికి లేదు. తక్క ధీమి అంటే అక్కడి నుంచి వస్తుంది, అది భరతముని నుంచి వచ్చింది. నేను మారుస్తానండి ఇప్పుడు ఫ్యూజన్ అని చెప్పి నేను కొత్తగా స్టెప్పులు పెడతానంటే కుదరదు. ఒక్క స్టెప్ అట్లా ఇట్లా మార్చడానికి లేదు, భరతముని కనిపెట్టింది. అది సంప్రదాయం.
అదేవిధంగా సప్తస్వరాల్లో త్యాగరాజ కీర్తనలో నేను ఒక అనుపల్లవి చేరుస్తానండి అని అనడానికి లేదు. ఆ పదాల్లో నేను మారుస్తానండి చెప్పి అనడానికి లేదు. ఆయన ఎలా పాడారో ఎట్లా చెప్పారో అదే విధంగా పాడాలి మనం. అది సంప్రదాయం అంటే. అది ఇక్కడ వారు చెప్పింది. మనీషిణః ఆహుహు. ఏం చెప్పారట? ఈ ప్రపంచం అంతా కూడా స్వప్నం లాంటిది అన్నారు. అని అంతఃస్థానాత్తు భావానాం. ఎందుకు స్వప్నం సత్యం కాదు? స్వప్నం ఎందుకు సత్యం కాదు? ఈ యొక్క వస్తువులు చూసేవన్నీ కూడా, కొండలు, నదులు, కోనలు, గుహలు, కుట్టలన్నీ కూడా, కలలో చూసేవన్నీ కూడా లోపల ఉండడం వల్ల వాటికి చోటు ఉందా లోపల? లేదు కదా. కనుక అవన్నీ సత్యం కాదండి అన్నాం. దీన్ని యుక్తిపరంగా చెప్తున్నారు. ముందు కళ ఎట్లా నిజం కాదని చెప్పి మనకు ప్రూవ్ చేస్తున్నారు. కళ ఎందుకండి నిజం కాదు? ఏమండి నేను పెద్ద కొండ చూశానండి, మౌంట్ ఎవరెస్ట్ అన్నా. మరి ఎందుకు నిజం కాదురా అన్న. కొండ, మౌంట్ ఎవరెస్ట్, మేరు పర్వతం ఇక్కడ ఉండలేదు కదండి, లోపల చోటు లేదు కదా, కనుక అది సత్యం కాదు. అర్థమైందా? అది అంతఃభావానం స్థానాత్. ఇవి లోపల ఉండడం వల్ల వాటికి ఉచిత దేశం లేదు కనుక ఉచిత దేశ అభావాత్. పెద్ద ఎలిఫెంట్ని చూశానండి, ఏనుగును చూశాను అన్నావు. ఏనుగు పడుతుందా లోపల? ఏనుగు కాలంత లేవు నువ్వు. ఏనుగు నీ మనసు లోపల ఎక్కడ పడుతుంది? పట్టదు కదా. అది లోపల ఉండడం వల్ల కళ, ఆ కళలో చూసిన వస్తువు పెద్దదవడం వల్ల అది లోపల పట్టదు కనుక ఆ కళలో చూసిన ఏనుగు అబద్ధం అయ్యి ఉండాలి. అవునా? అందుకని పొద్దున్న లేవంగానే మన ఇంట్లో ఏనుగు ఉంటుందా? ఉండదు కదా. అది అంతఃస్థానాత్ భావానాం స్వప్నః సంవృతత్వేన హేతున. సంవృతం అంటే ఏమిటి? దానికి ఒక పరిధి ఉన్నది, పరిచ్ఛిన్నత. అందులోపలే ఉంటే దానికి పట్టడానికి చోటు లేదు కదా. అది సంవృతత్వం అంటే ఏంటి? పరిచ్ఛిన్నత, పరిమితి. ఆ కళలో మనకు చూసినటువంటి ఏనుగు కానీ, కొండలు కానీ, పెద్ద పెద్ద వృక్షాలు కానీ పట్టేంత చోటు లేకపోవడం వల్ల, అక్కడ చోటు పరిమితంగా ఉండడం వల్ల ఆ చూసిన వస్తువులన్నీ స్వప్నం అన్నామా. అందుకని స్వప్నం సత్యం కాదు అని చెప్పారు. రెండో కారికలో ఏం చెప్పారు? మొదటి లైన్లో ఇక్కడ కూడా ప్రమాణం చెప్తున్నారు, యుక్తి ప్రమాణం చెప్తున్నారు. అదే అదీర్ఘత్వాచ్చ కాలస్య. ఇప్పుడు కాల పరిమితి చెప్తున్నారు. ఇందాక దేశ పరిమితి చెప్పారు, ఇప్పుడు కాల పరిమితి. అక్కడ చెప్పిన యుక్తి దేశ పరిమితి, పరిచ్ఛిన్నత. అంటే దేశం చోటు, దేశం అంటే చోటు, చోటు లేదు. చోటే కాదు నాయన, కాలం కూడా. నువ్వు 1.5 గంటల ప్రయాణం చేశావు, ఢిల్లీ వెళ్ళాలంటే ఫ్లైట్లోనే 3 గంటలు పడుతుంది. ఏమండి రాత్రి నేను ఢిల్లీ వెళ్ళొచ్చానండి అన్నాడు. కాలం సరిపోతుందా ఢిల్లీ వెళ్ళి రావడానికి? కళ ఎంతసేపు చెప్పాను? 1.5 నిమిషం కూడా ఉండదు కళ. నువ్వు ఢిల్లీ ఎట్లా వెళ్ళొస్తావు? కనుక ఇక్కడేం చెప్పారు చూడండి, అదీర్ఘత్వాత్ కాలస్య. దీర్ఘం అంటే ఎక్కువ సేపు, అదీర్ఘం అంటే దీర్ఘం అంటే అత్యంతమైనటువంటి దీర్ఘమైన చాలా సమయం లేకపోవడం వల్ల ఆ కళలో వచ్చినటువంటి వస్తువులు, మనం వెళ్ళిన ప్రదేశం, చూసిన ప్రదేశం. దానికి ఉదాహరణ ఏం చెప్పాను? అబ్బాయికి పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ అవుతాయా అందులో కళలో? సమయం సరిపోతుందా? మాంగళ్యం తంతునాకే సమయం సరిపోదు కదా. మరి ఇంక పెళ్ళెంతా అయ్యి పిల్లలు పుట్టడానికి టైం ఎక్కడుందండి? అదీర్ఘకాలత్వాత్ కాలస్య గత్వా దేశాన్న పశ్యతి. అక్కడెక్కడికో వెళ్ళి ఆ ఊళ్ళు నిజంగా చూడడం లేదు వాడు. గత్వా నేను అమెరికా వెళ్ళొచ్చానండి అన్నాడు. ఎప్పుడు వెళ్ళొచ్చావనన్నా? నిన్న నిద్రలో వెళ్ళొచ్చానన్నాడు. గత్వా అక్కడికి వెళ్ళి ఆ దేశాన్ని చూసి వచ్చానన్నాడు. నిజంగా చూశాడా? చూడలేదు కదా. సాధ్యమా చూడడం? సాధ్యం కాదు కదా. కనుక దేశాన్న పశ్యతి. దేశాన్నంటే ఆ ప్రదేశాలు, కలలో చూసినటువంటి ప్రదేశాలు. నీకు ఇష్టమైన ఊళ్ళన్నీ చూడాలన్నటువంటివన్నీ కలలో వస్తాయి. ఎందుకంటే చూడాలి చూడాలి చూడాలనుకుంటున్నావు కదా, అవన్నీ కలలో వస్తాయి అన్నమాట.
ఎందుకు వస్తాయంటే కళలో ఏవైతే జాగ్రత్త సమయంలో ఉన్నప్పుడు మనస్సు తీవ్రంగా ఆలోచిస్తుందో అవే కళలో వస్తాయి. కళలో చూసినా తృప్తి పడతాడని చెప్పి వస్తుంటాయి అప్పుడప్పుడు. దీర్ఘకాల అభావాత్ అదీర్ఘత్వాత్ కాలస్య గత్వా దేశాన్న పశ్యతి. ఆ సరిపోయినంత సమయం లేకపోవడం వల్ల ఆ వ్యక్తి ఆ దేశానికి వెళ్ళి చూడడం అనేది అసాధ్యం. కనుకనే మనం ఏం చెప్తున్నాం, కళని సత్యం కాదు. ఇప్పుడు యుక్తి అన్నమాట ఇది. ఎన్నిసార్లు కళలు కొన్నాం, ఎప్పుడన్నా ఈ 2 లైన్ల గురించి ఆలోచించామా మనం? చిన్నప్పటి నుంచి కళలు కంటున్నాం. ఈ 3 లైన్లు, మొదటి శ్లోకం 2 లైన్లు కారిక, ఈ 2వ కారికలో మొదటి లైను యుక్తి చెప్పారు మనకు. ఉచితమైన దేశం లేకపోవడం వల్ల, ఆ పదార్థాలన్నీ ఇందులో పట్టకపోవడం వల్ల, దానికి తగినంత సమయం లేకపోవడం వల్ల కూడా ఈ కళ అనేటువంటిది సత్యం కాదు. లాజికల్గా ఎస్టాబ్లిష్ చేశాం కదా. ఇది బుర్ర అంటే తెలుసు కదా, బ్రెయిన్. అందుకే గౌడపాదాచార్యుల వారు గొప్ప. తర్వాత ప్రత్యక్ష ప్రమాణం చెప్తున్నారు, అనుభవ ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే మన అనుభవం కూడా చెప్పుకున్నాం కదా. 3 ప్రమాణాలు చెప్పాలి: శృతి ప్రమాణం, యుక్తి ప్రమాణం, అనుభవ ప్రమాణం. అప్పుడే అది మనం స్థాపించగలం, ఇది కరెక్ట్ మనం చెప్పేదని చెప్పేది. ఇల్లాజికల్గా మాట్లాడతావు అంటుంటారు చూసారా, కొంచెం లాజిక్గా మాట్లాడు అంటారు. నువ్వు మాట్లాడేది సరైన కారణం లేకపోతే దానికి విలువ ఉంటుందా? దానికి రీజన్ ఉండాలి, కారణం ఉండాలి. ఏం కారణం లేకుండా మాట్లాడతాడు అంటే దానికి విలువ లేదు. దానికి కారణం చెప్పాలి అంటే దాన్ని యుక్తి అంటారు. అదేవిధంగా నువ్వు చెప్పేది అసలు నీకు తెలుసా, నువ్వు చెప్పేది నువ్వు మాట్లాడేది నీకు తెలిసే మాట్లాడుతున్నావా అని అంటాను చూసారా. అంటే ఏమిటి, నీ అనుభవానికి వచ్చి మాట్లాడాలి నువ్వు, అంతేగాని నీకు తెలియకుండా నువ్వు ఎట్లా మాట్లాడతావు? కనుక ప్రత్యక్షంగా నీకు అనుభవం వచ్చింది మాట్లాడితే దానికి విలువ ఎక్కువ. అందుకే ఐ విట్నెస్ అంటారు చూసారా, సాక్షి, వాడికి ఎక్కువ విలువ ఉంటుంది. కనుక చూడని వాడికి ప్రత్యక్ష అనుభవం లేకపోతే విలువ ఉండదు. అందుకని గౌడపాదాచార్యుల వారు ఇక్కడ ప్రత్యక్ష అనుభవాన్ని కూడా చెప్తున్నారు. మనందరికీ అనుభవమే కదా ప్రత్యక్షంగా. ఏమిటది? ప్రతిబుద్ధశ్చ వై సర్వః తస్మిన్ దేశేన విద్యతే. నిద్ర లేవంగానే, ప్రతిబుద్ధశ్చ అంటే నిద్ర లేవగానే, మెలకువ రాగానే. ప్రతిబుద్ధ అంటే మెలకువ రాగానే. ఇక్కడ బుద్ధ అంటే బుద్ధుడు అనుకోవాకండి. ప్రతిబుద్ధ అంటే మెలకువ రాగానే, మేలుకోగానే. సర్వః అంటే మనం చూసినవన్నీ కూడా, కలలో చూసిన వస్తువులన్నీ కూడా సర్వః తస్మిన్ దేశే న విద్యతే. ఆ ప్రదేశాల్లో ఉండడంలా మనం ఏవైతే చూసామో, కొండెక్కుతున్నట్టుగా కలగన్నాం. తస్మిన్ దేశే మేల్కున్నాను, కొండెక్కుతున్నానా, మంచం మీద ఉన్నాను పడుకొని. ఆ ప్రదేశంలో నువ్వు లేవు. నువ్వు ఏ ప్రదేశం అయితే చూసావో కలలో, నిద్ర లేవగానే నువ్వు ఆ ప్రదేశంలో లేవు. అడవిలో ఉన్నాను, పులి వెంబడిస్తోంది అన్నాడు కలలో. నిద్ర లేవగానే అడవి లేదు, పులి లేదు. ఇట్లాంటిదైతే పర్వాలేదండి. నేను బాలాజీ దగ్గర దర్శనం చేసుకుంటున్నాను కలలో అన్నాడు. నిద్ర లేవంగానే ఎక్కడ కూవర్ నది పక్కలో ఉన్నాడు ప్రక్కన. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ కళలు మంచివి వస్తాయి, చెడువి వస్తాయి. ఏది వచ్చినా కూడా మనల్ని అంటదు కదా. చెడు కళ వచ్చినా అంటదు, మంచి కళ వచ్చినా అంటదు కదా. అందుకని తస్మిన్ దేశే న విద్యతే అంటే అక్కడ ఆ దేశంలో ఉండడు అన్నాడు. ఏ దేశంలో అయితే చూసుకున్నాడో తనని కలలో, ఆ దేశంలో తాను లేడు అన్నాడు. ఇది ప్రత్యక్ష అనుభవం. మనందరికీ అనుభవమే కదా. ఒకళ్ళకి ఒక్కళ్ళకి మాత్రమే అనుభవమా? అసలు సహజంగా నిద్ర లేవగానే కళలు మర్చిపోతాం చాలా వరకు. కొన్ని కళ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం చాలాసేపు. ఏదో కళ వచ్చిందండి, గుర్తు రావడం లేదండి. మంచి కళ అయితే, పీడ కళ అయితే అబ్బా ఇంకా చెప్పుకోవడానికి కూడా మళ్ళీ తలుచుకోం. మంచి కళ అయితే దాన్ని తలుచుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తామో. అవి ఏవి నిజం కాకపోయినప్పటికీ కూడా మనిషి ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఇక్కడేం చెప్తున్నారు, శృతి ప్రమాణం చెప్తున్నారు. 3వ కారికలో ఏం చెప్పారు, పోయిన వారం చూస్తున్నాం. అభావశ్చ రథాదీనాం
శ్రూయతే న్యాయపూర్వకం, అది కూడా న్యాయపూర్వకమే. మొదటి లైన్, వైతథ్యం తేన వై ప్రాప్తం స్వప్న ఆహుర్ ప్రకాశితం. సో శాస్త్ర ప్రమాణం ఏం చెప్తోంది ఇక్కడ? రథాదీనాం, బృహదారణ్యక ఉపనిషత్తులో 4వ అధ్యాయం 3వ బ్రాహ్మణంలో 10వ మంత్రం, న తత్ర రథాః రథయోగాః న పంథానః. నిన్న రాత్రి నిద్రలో రథాలు చూశాను, రథాలన్నీ రథయోగాః అంటే గుర్రాలు అవన్నీ కట్టబడి ఉన్నాయి, అవి వాళ్ళు వెళ్ళే మార్గాన్ని చూశాను అని అన్నావు నిన్న రాత్రి. అవన్నీ ఉన్నాయా నిద్ర లేవగానే? రథమా గుర్రాలా? ఏమీ లేవు, ఏమీ లేవు కదా. రథాః న రథ ఆది పదాత్ అంటే ఏమిటి? మిగతా అవన్నీ ఏవి చూసినా సరే. శ్రూయతే న్యాయపూర్వకం, ఈ విధంగా శృతి యుక్తి న్యాయం, యుక్తి అంటే న్యాయం, శృతి న్యాయం అండ్ అనుభవం, ఈ మూడింటి ద్వారా మనం తెలుసుకున్నాం. కనుక ఏమిటి ఇప్పుడు చివరికి? వైతథ్యం తేన వై ప్రాప్తం. ఈ 3 ప్రమాణాల వల్ల ఈ కళ అనేటువంటిది నిజం కాదు అని ప్రాప్తించింది, తెలుసుకున్నాం అని అర్థం. వైతథ్యం తేన, తేన అంటే ఏంటి? శృతి యుక్తి అనుభవ ప్రమాణేన. వై అంటే ఏమిటి? నిజంగా, సత్యంగా, నిశ్చయంగా. వైతథ్యం ప్రాప్తం, ఇవి నిజం కాదు అని తెలుసుకున్నాం. ప్రాప్తం అంటే ఏమిటి? మనకు జ్ఞానం కలిగింది, ప్రాప్తించింది. ఇలా ఏదైతే ఉన్నదో దాన్నే స్వప్న ఆహు మనీషిణః. ఇట్లా యుక్తిపరంగా, శాస్త్రపరంగా, అనుభవపరంగా ఏదైతే మనం స్థాపించామో మన అనుభవాన్ని నిద్రలో, దాన్ని స్వప్నం అని చెప్పి జ్ఞానులు పిలుస్తారు అన్నారు. స్వప్నానికి ఇంత చెప్పారండి చూడండి. శృతిపరంగా, యుక్తిపరంగా, అనుభవపరంగా మనందరం ఈ స్వప్నాన్ని ఈ విధంగా తెలుసుకున్నారు మన వాళ్ళు. ఏదైతే ఇది యుక్తిపరంగా అంటే దేశ ఉచిత కాల అభావం వల్ల నేను చూసిన వస్తువులన్నీ, నేను చూసిన ప్రదేశాలన్నీ, ఇవన్నీ నేను చూడలేదు అని తెలుసుకున్నావో అదే స్వప్నం అని చెప్పి జ్ఞానులు చెప్పారు అంటున్నారు. మీ అందరికీ ఇప్పుడు స్వప్నం అంటే వైతథం అని తెలిసింది కదా. వైతథం అంటే నిజం కాదు. ఏమండి దానికి 3 కారికలు చెప్పాలా? మాకు ముందే తెలుసు కదా అన్నాడు. నీకు ముందే తెలుసు, కానీ నీకు తెలుసు నాకు తెలుసు అని చెప్పి ఇద్దరం కూడా కొంచెంసేపు మాట్లాడుకుంటే నేను తర్వాత చెప్పబోయేది నీకు బాగా అర్థమవుతుందండి. అందుకని తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళడం అనేది పద్ధతి. నోన్ టు అన్నోన్ అని చెప్పాను. నోన్ టు అన్నోన్. మనకు తెలిసిన దాన్ని చెప్తూ శాస్త్రం ఏం చెప్తుంది? తెలియని దానికి తీసుకువెళుతుంది మనల్ని. అదే మెథడాలజీ ఇక్కడ వీరు గౌడపాదాచార్యుల వారు పాటిస్తున్నారు. మనకేమి తెలుసు? కళ బాగా తెలుసండి అన్నాం. ఎలా తెలుసు? కళలో చూసినవన్నీ కూడా నిజం కాదని తెలుసు. వస్తువులు కానీ, మనుషులు కానీ, ప్రదేశాలు కానీ నిజం కాదని మాకు అనుభవపూర్వకంగా తెలుసు. యుక్తిపరంగానూ తెలుసు. దానికి ఉచిత దేశం లేదు, ఉచిత కాలం లేదని తెలుసు. మాకు తెలియడమే కాదు, శాస్త్రంలో కూడా చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు మనందరం ఒప్పుకున్నాం. అందరూ ఒప్పుకోవాల్సిందే, సర్వమానవాళి ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు మనకు తెలిసిన దాని నుంచి అది తెలిసింది కదా, అది ఎలాగో ఈ వ్యావహారిక ప్రపంచం అంతా కూడా స్వప్నం లాంటిది అన్నారు. ఇప్పుడు అదే యుక్తి, అదే అనుభవాన్ని, అదే శాస్త్ర ప్రమాణాన్ని మళ్ళీ ఉపయోగించాలి మనం. స్వప్నం అంటే చెప్పేశాం తేలిగ్గా, కానీ జాగ్రత్త ప్రపంచం స్వప్నం లాంటిది. ఇది 2వ స్వప్నం అంటాడే, ఇది 2వ స్వప్నం అంట. ఏమి స్వప్నం అండి ఇదంటే? దీర్ఘ స్వప్నం అంటాడు. గౌడపాదాచార్యుల వారు, శంకరాచార్యుల వారు రాస్తారు, నీకు నిద్రలో వచ్చే స్వప్నం 1.5 మినిటే. ఈ స్వప్నం చూసావా, జాగ్రత్త స్వప్నం. జాగ్రత్త అంటే ఏమిటి? తెలుగులో జాగ్రత్తగా ఉండు అంటుంటారు. అదే జాగ్రత్త అవస్థ.
మెలకువతో ఉండడం అనేటువంటిది జాగ్రత్త అంటాం. అందుకనే తెలుగులో రే జాగ్రత్తగా ఉండరా అంటే మెలకువతో ఉండు, నిద్రపోవాకు, నిద్రమోహం అంటుంటారు. రైల్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు. పరుసు పారేసుకుంటాడు, లేకపోతే నిద్రమోహం అయితే ఏం చేస్తాడు, ఎవడన్నా పరుసు కొట్టేస్తాడు. అక్కడ చూసారా జాగ్రత్తగా ఉండు అంటే ఏమిటి అర్థం? మెలకువతో ఉండు అని అర్థం. కనుక జాగ్రత్త అవస్థ అనేటువంటిది మెలకువ. ఈ మెలకువతో ఉన్నప్పుడు మనం చూసేవన్నీ కూడా ఇక్కడ పదార్థాలు చూస్తున్నాం, వస్తువులన్నీ చూస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం, ఈ చోటు నుంచి ఆ చోటుకు వెళుతున్నాం. శంకరాచార్య వారు అంటారు అది అదీర్ఘ స్వప్నం, కలలో నిద్రలో వచ్చే కళ అదీర్ఘ స్వప్నం. నువ్వు మెలకువతో ఉన్నప్పుడు అనుభవాలు ఉన్నాయి చూసావా, ఇది దీర్ఘ స్వప్నం అన్నారు. 2 పేర్లు గుర్తుపెట్టుకోండి, అదీర్ఘ స్వప్నం, దీర్ఘ స్వప్నం. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? అప్ప మీ అందరికీ మోక్షం వచ్చేసినట్లే. మనం దీర్ఘ స్వప్నంలో ఉన్నాం. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి దీన్ని? మనం స్వప్నంలో ఉన్నాం, మెలకువతో ఉన్న ప్రపంచం కూడా స్వప్నం లాంటిదే, ఇది దీర్ఘ స్వప్నం అని మనం నిర్ణయించాలి. ఇప్పుడు వైతథ్య ప్రకరణం అయిపోయే లోపల మనకు ఈ జ్ఞానం రావాలి. అర్థమైందా? అయిన తర్వాత కూడా మనం ఇక్కడే ఉంటాం. అది చెప్తున్నారు. ఇప్పుడు 4వ కారిక చదువుతాం. అంతస్థానాత్తు భేదానాం తస్మాజ్జాగరితే స్మృతం యథా తత్ర తథా స్వప్నే సంవృతత్వేన భిద్యతే. ఇప్పుడు 4వ కారిక నుంచి 18వ కారిక వరకు జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నమే అని చెప్పబోతున్నారు ఈ కారికల్లో. అది చెప్పేటప్పుడు వాటికి కొన్ని కారణాలు చెప్పాలి మనం. ఈ యొక్క జాగ్రత్త ప్రపంచానికి స్వప్న ప్రపంచానికి ఏమిటి భేదం? కొంత భేదం ఉండాలి కదా. ఒకటే అయితే ఇంక జాగ్రత్త స్వప్నం అని 2 పేర్లు ఎందుకు చెప్పడం? మరి ఆ భేదం ఏమిటి? ఏ విధంగా మనం కలలో కనే స్వప్నము ఇది భేదం ఉన్నది. ఈ జాగ్రత్త దీర్ఘ స్వప్నానికి స్వల్పకాల స్వప్నానికి దీనికి దానికి ఏదైనా భేదం ఉందా అండి అంటే ఉన్నది అన్నారు. ఉన్నది అంటున్నారు. ఏమిటది చెప్తున్నారు. భేదానాం అంతఃస్థానాత్తు తస్మాత్ జాగరితే స్మృతం. భేదానాం అంటే ఇక్కడ మనం చూసే వస్తువులు. 2వ లైన్ చూడండి. మొదటి లైన్ కాదు. యథా స్వప్నే, ఏ విధంగా కలలో చూస్తామో మనం యథా స్వప్నే తథా తత్ర. తథా తత్ర అంటే అదే విధంగా జాగ్రత్త అవస్థలో కూడా. దీన్ని అండర్లైన్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు దానికి వివరణ చెప్తారు. యథా స్వప్నే. ఇంతవరకు 32 నిమిషాలు మాట్లాడుతున్నారు స్వామిని వారు. ఈ 32 నిమిషాలు ఏదైతే మాట్లాడారో ఆ స్వప్నాన్ని గురించి యథా స్వప్నే తథా అదేవిధంగా తథా తత్ర. తత్ర అంటే ఏమిటి? ఇక్కడ జాగ్రత్త అవస్థలో అన్నారు, మెలకువలో ఉన్నప్పుడు కూడా అన్నారు. ఏ విధంగా అంటే ఇది కూడా భేదానాం జాగరితే భేదానాం అంతఃస్థానాత్ సంవృతత్వేన స్మృతం. అంటే ఈ జాగ్రత్త అవస్థలో జాగరితే అంటే మనం మెలకువతో ఉన్నప్పుడు అంతఃస్థానాత్ ఈ వస్తువులన్నీ కూడా అంటే జాగ్రత్త ప్రపంచ సంవృతత్వేన. సంవృతత్వేన అంటే పరుధులతో నిండినటువంటి, అంటే బంధింపబడి ఉండడం. సంవృతము అంటే స్వప్నం ఎలాగో మెలకువ కూడా అలాగే అని అనడం వల్ల మెలకువలో ఉన్న పదార్థాలు కూడా నిజం కాదు అన్నారు.
అది ఇక్కడ చెప్పిన తథా అని చెప్పిన తర్వాత తస్మాత్ జాగరితే స్మృతం, అది ఎక్కడ చెప్పుకోవాలి. ఓకే, యథా స్వప్నే తథా తత్ర తస్మాత్ జాగరితే స్మృతం. రెండో లైన్లో చెప్పినటువంటి మొదటి భాగం, మొదట్లో లైన్లో చెప్పిన రెండు భాగం కలపాలి. కలలో ఎలాగో మెలకువతో కూడా అలాగే ఉన్నప్పుడు కూడా కల ఎంత సత్యము మెలకువ కూడా అంతే సత్యం అన్నారు కాబట్టి తస్మాత్ అంతగా ఆ కారణం చేత జాగరితే మెలకువతో ఉన్నప్పుడు కూడా భేదానాం అంటే ఈ వస్తువులన్నీ కూడా స్మృతం ఈ విధంగా చూడబడుతున్నాయి. స్మృతం అంటే ఇవన్నీ కూడా నిజం కాదని ఒప్పుకోబడుతున్నది, ఇవన్నీ కూడా నిజం కాదు అని. మరి ఇవి కూడా నిజం కాదు అంటే ఇప్పుడు ఏమిటండి, ఆ కళలో చెప్పినవి నిజం కాదు, ఈ కళలో చెప్పింది నిజం కాదు అంటే ఇంకేమిటి, తేడా చెప్పాలి కదా. ఇప్పుడు మరి తేడా చెప్పాలి కదా. అప్పుడు నేను నిద్రపోతున్నాను, ఇప్పుడు నిద్రపోవటం లేదు కదా, తేడా ఉందా లేదా? అదే చెప్తున్నారు. తేడా ఏమిటంటే కళలో చూసినవి చిన్న పరిధిలో ఉన్నాయి, ఉచిత దేశకాలం లేదు, ఉచితమైనటువంటి దేశము లేదు, కాలము లేదు, అంటే చిన్న పరిధిలో ఉన్నాయి చూసిన వస్తువులన్నీ. ఇక్కడ అలా కాదు, ఇక్కడ పరిధి ఎక్కువ. దేశం దీర్ఘదేశం, దీర్ఘకాలం, విశాల దేశంలో ఉన్నది. ఇప్పుడు జాగ్రత్త అంటే అంటే దీర్ఘకాలంలో ఉన్నది, అది తేడా. అది ఏం చెప్పారు ఇక్కడ చూడండి, మొదటి లైన్లో అంతఃస్థానాత్ భేదానం. నువ్వు కలలో చూసినవేమో లోపల ఉన్నాయి, నువ్వు జాగ్రత్తలో చూసేవి బయట ఉన్నాయి, అది తేడా. ఏనుగు కలలో మనసులో చూసాం, ఇప్పుడు ఏనుగుని బయట చూస్తున్నారు, అది చెప్పబోతున్నారు నెక్స్ట్ కార్యక్రమం. ఇది కళ లాంటిదే జాగ్రత్త అవస్థ కూడా. అయితే మరి ఏమిటండి భేదం, రెండు పేర్లు ఎందుకు, స్వప్నం అని జాగ్రత్త అని ఎందుకనాలి? ఎందుకనాలి అంటే కళ అనేటువంటిది వస్తువులను లోపల చూస్తావు, లోపలంటే నీ మనస్సులో, జాగ్రత్త అవస్థలో బయట చూస్తావు. మా వారిని చూశానండి నిన్న కళలో అన్నావు, మనసులో చూసావు, ఇప్పుడు బయట చూస్తున్నావు. ఇది కళ లాంటిదే కానీ బయట చూస్తావు వస్తువుల్ని, అక్కడ లోపల చూస్తావు. చిన్న విషయమే కదా, అర్థమైంది కదా. సంవృతత్వేన అన్నారు అంటే అవన్నీ కూడా దేశకాలం పరిమితుల వల్ల లోపల ఉన్నాయి. అంతఃస్థానాత్ భిద్యతే అంటే భిద్యతే అంటే ఏమిటి, కళ వేరు, నిద్రలో వచ్చే కళ వేరు, మెలకువతో ఉన్నప్పుడు దీర్ఘ స్వప్నము వేరు, కొంచెం భేదం ఉంది. కానీ స్వప్నమే, అది గుర్తుపెట్టుకోవాలి. భేదం ఉన్నది. ఏం భేదం? అవి లోపల ఉన్నాయి కళలో, నిద్రపోయేటప్పుడు వచ్చినవి కళలో లోపల ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాయి ఈ కళలో? దీర్ఘ కళలో ఎక్కడున్నాయి? జాగ్రత్త అవస్థనే దీర్ఘ కళలో, స్వప్నంలో వస్తువులన్నీ బయట ఉన్నాయి. ఈ విధంగా భేదం ఉన్నది. భిద్యతే అంటే ఈ విధంగా నిద్రలో వచ్చే కళకి మెలకువతో ఉన్నప్పుడు ఉన్నటువంటి దీర్ఘ కళకి భేదం ఉన్నది. అదే చెప్పబోతున్నారు ఇంకా తర్వాత కారిక. స్వప్న జాగరిత స్థానే హేకమాహుర్మనీషిణః భేదానాం హి సమత్వేన ప్రసిద్ధేనైవ హేతునా. ఇప్పుడు చెప్తున్నారు స్వప్న జాగరిత స్థానే అంటే మన కళలో వచ్చినవి, అంటే కళ స్వప్న అవస్థ, జాగ్రత్త అవస్థ. స్థానం అంటే అవస్థ. మన కళ కనడం అంటాం, జాగ్రత్తలో ఉండడం అంటాం. జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ. అవస్థ అంటే ఏమిటి? ఒక స్థితి. ఇప్పుడు మనం ఒక స్థితిలో ఉన్నాం, జాగ్రత్త స్థితిలో ఉన్నాం. ఈ రెండు కూడా మనీషిణ జ్ఞానులు ఏం చెప్తున్నారు? మనీషిణ ఆహు ఏమని చెప్తున్నారట వారు? ఏకం, ఈ రెండు కూడా ఒక్కటే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అంటున్నారు. ఏకం అంటే ఏమిటి?
మెలకువ కళ ఒకటే అన్నారు. ఒకటే అనగానే సరిపోతుందా ఏమిటి? ఎలా ఒకటో చెప్పాలి మనకు కదా. అవి రెండు కాదు ఒక్కటే. నీకు రెండు అవస్థలు ఉన్నాయి నాయన. ఆ రెండు అవస్థలు కూడా అది చిన్న కళ, ఇది పెద్ద కళ. అది చిన్న కళ, ఇది పెద్ద కళ. మన తెలుగులో చెప్పండి, అది దీర్ఘం, ఇది దీర్ఘం, అది అదీర్ఘం అన్నారు. ఎలా తెలుసుకోవాలి అంటే చెప్తున్నారు, భేదానాం హి సమత్వేన ప్రసిద్ధేనైవ హేతున. ఇది ప్రసిద్ధం కదండి, లోక ప్రసిద్ధం కదా. లోక ప్రసిద్ధమైనటువంటి కారణం చేత, హేతున అంటే కారణం చేత, లోక ప్రసిద్ధమైనటువంటి కారణం చేత, హేతున అంటే కారణం చేత, ప్రసిద్ధేనైవ ప్రసిద్ధమైనటువంటి కారణం చేత, భేదానాం హి సమత్వేన. ఇక్కడ భేదాలంటే విషయాలు, వ్యక్తులు, మనుష్యులు, వస్తువులు, స్థలాలు, మనం చూసేవన్నీ కూడా. వాటిని మనం తెలుగులో భేదం అంటే భేదం అనుకుంటాం. ఆ భేదం కాదు ఇక్కడ. భేదానాం అంటే ఆ వస్తువుల యొక్క, ఆ పరిసరాల యొక్క, మనం చూసే వస్తువులన్నీ అవన్నీ కూడా సమత్వేన ఒకే రకంగా మాకు అనిపించడం లేదండి. మీకు అనిపిస్తే మీరు ఇంకా మాండుక్యోపనిషత్తు క్లాసుకి రావక్కర్లేదు కదండి. మనకు అనిపించదు కనుకనే మాండుక్యోపనిషత్తు క్లాసుకి రావాలి, కూర్చోవాలి, వినాలి. ఎప్పుడు విన్న తర్వాత అది ఎలా సమమని మనకు అర్థమవుతుంది. అదే కదా, తెలిస్తే రావక్కర్లేదు కదండి క్లాసుకి. సమం అని తెలుసుకోవడానికే కదా ఇక్కడికి వస్తున్నాం. వైతథ్య ప్రకటన అంతా పూర్తి చేయాలి. నువ్వు అయిన తర్వాత కొంచెం ఆలోచించడం మొదలు పెడతావు. అప్పుడు అర్థమైందా? సమత్వేన మనీషిణ ఆహు. ఇది అది సమమే అని చెప్తున్నారు. ఏం సమం? ఆ చూసిన వస్తువుల మనుషులు పదార్థాలకి, ఈ చూసిన వస్తువుల మనుషుల పదార్థాలన్నీ కూడా ఒక్కటే, ఒకే విధం. ఎలా చెప్పాలి, వివరణ చెప్పాలి. తర్వాత 6వ కారికలో చెప్తున్నారు ఇలా, ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తత్తథా వితథై సదృశా సంతః అవితథా ఇవ లక్షితాః. ఇది అర్థం చేసుకోవడానికి ముందు ఒక విషయం మనం వినాలి ఫస్ట్. అప్పుడే ఈ శ్లోకం కారికలన్నీ అర్థమవుతాయి. శంకరాచార్యుల వారు చెప్పే యుక్తి, గౌడపాదాచార్యుల వారు చెప్పే యుక్తి. శంకరాచార్య వారి భాషలో ఒక యుక్తి చెప్తారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని. గౌడపాదాచార్యుల వారు మరొక విధంగా చెప్తారు. చెప్పేది ఒకటే కానీ ప్రక్రియ డిఫరెన్స్గా ఉంటుంది. ప్రక్రియ అంటే వాళ్ళు చెప్పేటట్టు విధం. శంకరాచార్యుల వారు ఏం చెప్తారు, యత్ యత్ దృశ్యం తత్ తత్ మిథ్య దృశ్యత్వాత్ స్వప్నవత్ అన్నారు. ఏదైతే చూస్తావో యత్ యత్ దృశ్యం, ఏదేదైతే, యత్ యత్ అంటే ఏదేదైతే, దృశ్యం అంటే దృశ్యంగా చూస్తావో. దృశ్యం అంటే ఏమిటి? చూడబడే వస్తువు, ఆబ్జెక్ట్ అంటాం దృశ్యం. సినిమా దృశ్యాలు అంటుంటారు చూసారా, సీరియల్ దృశ్యం, ఆ దృశ్యం భలే బాగుందండి అంటాడు. చూసేవాడు వేరు, చూడబడే దృశ్యం వేరు. ఇప్పుడు ఈ క్లిప్ దృశ్యం కిందికి వస్తుంది, చూస్తున్నాను కదా నేను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆబ్జెక్ట్ అంటారు. చూసేవాడు సబ్జెక్ట్, సీయర్ సీన్ అంటాం. ఇది దృశ్యం. యత్ యత్ దృశ్యం తత్ తత్ మిథ్య. ఏదేదైతే నువ్వు చూస్తావో అది అది అవన్నీ కూడా మిథ్య అన్నారు, సత్యం కాదు అన్నారు. ఎలా? కలలో చూసినట్లు, స్వప్నవత్ అన్నారు, కలలో చూసిన విధంగా అన్నారు. లేకపోతే ఘటవత్ అన్నారు. మన ఘటం ఉంది కదా, ఈ కుండ చూస్తున్నాం. ఇప్పుడు ఈ కుండ అనేటువంటిది ఆబ్జెక్ట్. ఇప్పుడు కుండ ఉన్నదా? ఇక్కడ కుండ ఉందా? మట్టి ఉంది. కుండ అనే వస్తువు మట్టి కంటే విడిగా లేదు. మళ్ళీ చెప్పండి.
కుండ అనే వస్తువు మట్టి కంటే విడిగా ఒక పదార్థంగా లేదు. 2 సార్లు తిరిపి చెప్పాను, 3సారి కూడా చెప్తాను. కుండ అనే వస్తువు మట్టి కంటే విడిగా లేదు లేదు లేదు. ఉన్నది అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాను, నేను మట్టి తీసుకుంటాను, మీరు కుండ తీసుకోండి. మీరు లేదండి కుండ ఉన్నది స్వామిని, మట్టి ఉన్నది కుండ ఉన్నది అంటే నేనేం చెప్పాను, నేను మట్టి తీసుకుంటాను, మీరు కుండ తీసుకోండి. తీసుకుంటారా? వచ్చి తీసుకోండి ఎవరన్నా. ఇది మట్టి నేను తీసేసుకున్నా, ఇంకా కుండ ఎక్కడుంది? కనుక 2 లేవు, ఉన్నది ఒక్కటే. ఒక్కదానికే 2 పేర్లు. 2 పేర్లలో ఏది సత్యం, ఏది మిథ్య? మట్టి సత్యం, కుండ మిథ్య. ఎందుకని? కుండ సత్యం అని చెప్పొచ్చుగా. కుండ సత్యం అని ఎందుకు చెప్పరు? స్వామిని, కుండ మట్టి మీద ఆధారపడి ఉంది, మట్టి లేకపోతే కుండ ఉండలేదు, కానీ కుండ లేకుండా మట్టి ఉంటుంది కనుక మట్టి సత్యం. కుండగా ఉండడానికి మట్టి మీద ఆధారపడి ఉన్నది కనుక కుండ మిథ్య. మరి మట్టి ఎందుకు సత్యం? మట్టి స్వతంత్రంగా ఉన్నది, కుండ రూపం లేకపోయినా కూడా మట్టి ఉండగలదు కనుక మట్టి సత్యం. అర్థమైందా? కనుక ఏదైతే దేని మీదైతే ఆధారపడి ఉంటుందో అది లేకుండా ఇది ఉండలేదు, మట్టి లేకుండా కుండ లేదు కనుక పరతంత్రంగా ఉండేది. ఇది శాశ్వతమా అనిత్యమా? ఇది కుండ అనేది రాకముందు మట్టి ఉన్నదా లేదా? అంటే కుండకి ఆది ఉన్నదా లేదా? బిగినింగ్, మొదలు. కుండలు చేసేవాడు ఈ కుండను చేశాడండి, దీనికి మొదలు ఉన్నదా లేదా? ఆది. అంతం ఉంటుందా లేదా? ఉందా? ఉన్నదా లేదా? అంతం కూడా ఉంది. దీనికి ఆది ఉన్నది, అంతం ఉన్నది. అంటే తుది మొదలు తుది, తుది పలుకులు, తొలి తుది. సరే, తొలి తుది. ఇది అచ్చమైన తెలుగు. తొలి తుది అంటే మొదట చివర, మొదలు ఉన్నది చివర ఉన్నది. దీనికి దేనికైతే మొదలు తుది ఉన్నదో అది మధ్యలో కూడా, అంటే వర్తమాన కాలంలో కూడా లేదని అర్థం. కుండ ముందు లేదు కదండి. ఇది పుట్టడానికి ముందు కుండ ఉన్నదా? కుండ తయారు చేసేవాడు తయారు చేయడానికి ముందు కుండ ఉన్నదా? లేదు. ఇది అంతం అయిపోయిన తర్వాత కుండ ఉంటుందా? లేదు. అంటే అది పుట్టడానికి ముందు లేదు, పగిలిపోతే తర్వాత ఉండదు. కనుక దీనికి ఆది అంతం ఉన్నది. పుట్టుక మరణం 2 ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఏదేదైతే ఆది అంతం ఉన్నదో అది నిజం కాదని తెలుసుకున్నాం కదా. నిజం కాదు కదా. అంటే నువ్వు చూసేటప్పుడు కూడా లేదని తెలుసుకున్నావా లేదా? వర్తమానే అంటే ఇప్పుడు, ప్రజెంట్. వర్తమానే అపి తత్ తథా అన్నాడు. అంటే ఇప్పుడు కూడా కొండ లేదని తెలుసుకుంటారా లేదా? తెలుసుకున్నారా లేదా? ఏమండి, కుండలు చేసేవాడు ఈ కుండ చేయకముందు కుండ ఉన్నదా? లేదు. ఇది కుండ పగిలిపోయిన తర్వాత కుండ ఉంటుందా? లేదు. కనుక ఇప్పుడు కూడా లేదు. ఇది రూల్. ఆదౌ అంతేచ ఎన్నాస్తి. ఇది పుట్టడానికి ముందు లేదు, ఇది పోయిన తర్వాత ఉండదు. ఏదైతే ఉండదో అది వర్తమానే అపి తత్తథ. వర్తమాన కాలంలో కూడా లేదు. ఇప్పుడు ఏ కాలం అండి మనం ఉన్నది? వర్తమాన కాలం. వర్తమాన కాలం అనేది తెలుగులో ఉంది, తెలుసు కదా. ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉన్నామా మనం? పాస్ట్ టెన్స్, భూతకాలమా భవిష్యత్ కాలంలో ఉన్నామా? వర్తమాన కాలంలో ఉన్నాం, ప్రజెంట్ టెన్స్లో ఉన్నాం. ఇప్పుడు ఇది లేదని కూడా తెలుసుకున్నాం కదా. కుండ అనే వస్తువు లేదు, మట్టి కాకుండా అని తెలుసుకున్నాం. అదే చెప్తున్నారు, ఆదౌ అంతేచ ఎన్నాస్తి. ఇది పుట్టడానికి ముందు లేదు, పుట్టిన తర్వాత అంటే మరణించిన తర్వాత ఏదైతే ఉండదో ఆ మధ్యకాలం ఉంది చూసారా. మధ్యకాలం ఏం కాలం? వర్తమాన కాలం. వర్తమానే అపి తత్ తథ. ఆ కుండ లేదు, తెలుసుకున్నాం కదా మనం ఇప్పుడు లేదని. అదే చూడండి కారిక. ఆదావంతే చ ఎన్నాస్తి. ఆదై అంతం. ఆది అంటే ఆదౌ అంటే మొదలు,
ఏదైతే మొదట్లో లేదో అంతే అపి నాస్తి అంటే అంతకాలంలో కూడా లేదో, చివరి వరకు ఉంటుందా ఈ కుండ ఏమిటి? లేదు కదా. వర్తమానే అపి తత్ తథా అన్నారు. అందుకని దృశ్యం అన్నాను దీన్ని దృశ్యం అన్నారు. దానికి పేరు దృశ్యం అన్నారు. అది సత్యం కాదు. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మీకు, మధ్యలో వచ్చిపోయేది చూడండి, అది సత్యం కాదు. ఏదైతే వచ్చిపోతూ ఉంటుందో అది సత్యం కాదు. ఉదాహరణకి అంటే మీరు ఈ నెక్లెస్ పెట్టుకున్న తర్వాత చాలా అందంగా ఉన్నారండి అన్నా. ఈ నెక్లెస్ పెట్టుకోవడం వల్ల చాలా అందంగా ఉన్నారండి అన్న అంటే ఏమిటి అర్థం? అంతకుముందు లేదు, తర్వాత నెక్లెస్ తీసేస్తే లేదు. నెక్లెస్ పెట్టుకున్నప్పుడు నిజమైన అందం అది కాదు కదా. ఈ నెక్లెస్ పెట్టుకున్నప్పుడు మీరు చాలా అందంగా కనపడుతున్నారండి అని అంటే ఏమిటి అర్థం? అక్కడ 2 అర్థాలు ఉన్నాయి, 3 అర్థాలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 అర్థాలు ఉన్నాయి. ఈ నెక్లెస్ పెట్టుకుంటే మీరు అందంగా ఉన్నారు అన్నప్పుడు నెంబర్ 1, ఈ నెక్లెస్ పెట్టుకోకముందు ఆదౌ సుందరంగా నాస్తి అన్నాడు. సుందరంగా లేరు. నెక్లెస్ తీసేసిన తర్వాత అంతే అంటే తీసేసిన తర్వాత అందంగా లేరు. కనుక నెక్లెస్ పెట్టుకోకముందు అందంగా లేరు, తీసేసిన తర్వాత అందంగా లేరు. ఇప్పుడు వర్తమానే నెక్లెస్ పెట్టుకున్నప్పుడు మీరు అందంగా ఉన్నారు అంటే అది నిజమా? అప్పుడు నిజంగా అందంగా లేరు. అర్థం చేసుకోవాలి, అది అంతే. ఇంకా చెప్పితే అర్థం కాదు అది. అంటే మీరు నెక్లెస్ పెట్టుకుంటే అందంగా ఉన్నారంటే నిజంగా మీరు అందంగా లేరు అని అర్థం. ఆదౌ అందం లేదు, అంతే. నెక్లెస్ పెట్టుకోకముందు అందం లేదు, నెక్లెస్ పెట్టుకున్న తర్వాత అందం లేదు. పెట్టుకున్నప్పుడు అందంగా ఉన్నారు అంటే ఏమిటి? మీరు అందంగా ఉండరు, లేరు అని అర్థం. చెప్పకుండానే చెప్పడం చూడండి, చెప్పకుండా చెప్పడం అనమాట ఇది. వర్తమానే అపి అందంగా లేరు అన్నారు. అంటే అందంగా ఉన్నారు అంటే ఏమిటి? నెక్లెస్ వల్ల అందంగా ఉన్నారు, కానీ మీరు స్వతహాగా అందంగా లేరు. ఇప్పుడు నెక్లెస్ వల్ల వచ్చే అందం నెక్లెస్దే ఆవిడదే. నెక్లెస్ పెట్టుకుంటే వచ్చే అందం నెక్లెస్ది కానీ ఆవిడది కాదు. అర్థమైంది కదా. ఇంకొక ఉదాహరణ చెప్తాను. నీరు వేడిగా ఉన్నదండి అన్నాం. నీరు వేడిగా ఉన్నదన్నాం. నీరు స్వతహాగా వేడిగా ఉన్నదా, లేకపోతే స్టవ్ మీద పెట్టిన తర్వాత వేడిగా ఉందా? పెట్టిన తర్వాత వచ్చింది. ఆదౌ అంటే మొదట్లో నీరు స్టవ్ మీద పెట్టకముందు వేడిగా లేదు. కాసేపు దించిన తర్వాత కాసేపు ఉంచండి, వేడి పోతుంది. అంతే అంతే అంటే చివర్లో ఆ వేడంతా పోయింది. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి వేడి, నీటి వేడి ఉష్ణత ఆ నీటిదా? అది సత్యమా? కాదు. ఎందుకంటే నీటికి మొదట్లో వేడి లేదు, ఆ నిప్పు మించి తీసిన తర్వాత కాసేపు ఉంచితే అందులో వేడి లేదు కనుక ఈ మధ్యలో ఉన్న వేడి అనేటువంటిది ఎక్కడి నుంచో వచ్చింది, దీనికి ఎక్కడి నుంచో వచ్చింది కనుక అది సత్యం కాదు. ఆదౌ అంతే యత్ నాస్తి అంటే మొదట్లో చివర్లో కూడా ఈ నీటికి ఉష్ణత లేదు. వర్తమానే అపి తత్తథ ఆ వేడి ఉన్నప్పటికీ కూడా ఆ నీటికి అది దానిది కాదు. అది ఉష్ణ సంయోగం వల్ల, అగ్ని సంయోగం వల్ల వచ్చిందే కానీ ఈ వేడి ఎవరికి చెందుతుందండి? అగ్నిదేవుడికి చెందుతుందా, వరుణదేవుడికి చెందుతుందా? ఆ నీటిలో ఉన్న వేడి అగ్నిదేవుడికి చెందుతుందా, వరుణదేవుడికి? అంటే వరుణుడు అంటే జలం, అగ్నిదేవుడు అంటే అగ్ని, ఆయనకి చెందుతుందా, నీటికి చెందుతుందా? అగ్నిదేవుడికి చెందుతుంది. నీటిది ఎట్లవుతుంది? నీటిలో వేడి అగ్నిదాన్ని నీటికి స్వతహాగా ఉందా? మరి లేనప్పుడు ఆయనకి సంబంధించింది అది. ఆయన యొక్క సంబంధం వల్ల నీటికి ఆ వేడి వచ్చింది కనుక అది ఉన్నప్పుడు కూడా నిజంగా దానిది కాదు కనుక అది మిథ్యా. ఆ వేడి అనేటువంటిది స్వతహాగా దానిది కాదు. ఇప్పుడు ఇది అర్థమైందా? ఆదౌ అంతే చ మొదట్లో చివర వేడి లేకపోవడం వల్ల నీటికి,
వర్తమానంలో ఉన్నది ఉన్నప్పటికీ కూడా అది ఆ ఉష్ణత, ఆ నీటికి స్వతహాగా ఉష్ణత లేదు. ఆ ఉష్ణత అగ్నిది. అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు ఆ నీటి ఉష్ణత ఉన్న చూసారా, వేడి నీరు అనేది సత్యమా? నీరు వేడిగా ఉంటుందా, చల్లగా ఉంటుందండి? స్వతహాగా మామూలుగా చల్లగా ఉంటుంది. అది దాని స్వభావం. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చెప్పిన, త్రాటి మీద సర్పం చూసాం. త్రాడు మీద సర్పం చూసాం మంద అంధకారంలో. ఆ గదిలోకి వెళ్ళంగానే చీకటిగా ఉంది, మసక చీకటిగా. పావును చూసాం. ఆ గదిలోకి వెళ్ళక ముందు పావును చూసామా? చూడలేదు. గదిలోకి వెళ్ళంగానే పావును చూసాం. లైట్ వేయంగానే పావును చూస్తున్నామా? లేదు. పాము లేదు. అంటే ఏమిటి అర్థం? మొదట్లో లేదు, ఆ గదిలోకి రాకముందు లేదు, లైట్ వేసిన తర్వాత కూడా లేదు. ఆ మసక చీకట్లో నువ్వు ఆ గదిలో చూసేటప్పుడు ఆ పాము ఉన్నదా నిజంగా? లేదు కదా. ఆదౌ అంతే చ యత్ నాస్తి వర్తమానే అపి. ఆ మసక చీకట్లో చూస్తున్నప్పటికీ కూడా, నువ్వు భయపడుతున్నప్పటికీ కూడా అది లేదు. అర్థమైంది? ఎన్ని ఉదాహరణలు చెప్పారు చూసారా? ఇప్పుడు శ్లోకం చూడండి. ఆదావంతే చ. ఆదా అనుంది. ఆదౌ. ఆదా అంటే ఆదా చేసుకోమని, డబ్బులని కాదు ఇక్కడ అర్థం. తెలుగులో ఆదా అంటారు. ఆదా అంటే ఆదౌ ప్లస్ అంతే, ఆదావంతే సంధి, అయవాదేశ సంధి అనేదో అంటారు దీన్ని. ఆదౌ అంతే చ యత్ నాస్తి. ఏదైతే లేదో, ముందు చివర ఏదైతే లేదో, వర్తమానే అపి తత్తథా. వర్తమాన కాలంలో కూడా అది లేనట్లే. నాస్తి అని అర్థం. తత్తథా అంటే అదే విధంగా, ముందు లేదు, చివర లేదు, వర్తమాన కాలంలో కూడా అలాగే లేదు అది అన్నారు. ఏది? నీటి ఉష్ణత, పాము, ఇవన్నీ. కళ, నిద్రపోవడానికి ముందు కళ ఉన్నదా? మెలకు వచ్చిన తర్వాత కళ ఉన్నదా? లేదు కదా. అంటే కళలో కళ కనేటప్పుడు కళ వర్తమానే. అంటే కళ కనేటప్పుడు కళ నిజమా? కాదు. అర్థమైంది కదా. ఇది అంతే. ఇప్పుడు మనం పుట్టాం కదా, ఈ శరీరం పుట్టింది కదా, పోతుంది కదా. అంటే ఇప్పుడు అది ఇది ఇది రావడానికి ముందు లేదు ఈ శరీరం, పోయిన తర్వాత చివర్లో ఉండదు. అంటే రావడానికి ముందు లేదు, ఆదౌ నాస్తి, అంతే నాస్తి, వర్తమానే అస్తి అన్నా. ఉన్నది అంటావా? అన్ని ఉదాహరణలు చెప్పినప్పుడు బాగా అర్థమైందండి. ఇప్పుడు మాత్రం కష్టం అండి. కష్టమే కానీ సత్యం. సత్యాన్ని కష్టపడైనా తెలుసుకోవాలి. అర్థమైందా? అది మేధావుల లక్షణం. సత్యాన్ని కష్టమైనా తెలుసుకోవాలి. ఉదాహరణలు ఎలా తెలుసుకున్నావో, 3 ఉదాహరణలు చెప్పాను, అట్లా ఎన్నైనా చెప్పచ్చు. అనేక ఉదాహరణలు చెప్పచ్చు. ఇవి శరీరాన్ని కూడా, ఇది రావడానికి ముందు లేదు కదండి, తర్వాత పోయిన తర్వాత ఉండదు కదండి. కనుక ఇప్పుడు ఉన్నంతసేపు, కాసేపు మధ్యలో కూడా లేదు, నిజంగా లేదు, ఉన్నట్టు కనపడుతుంది. అక్కడ సర్పం కనపడిందా లేదా? నీరు వేడిగా ఉన్నదా లేదా? ఆ వర్తమాన కాలంలో ఆ నెక్లెస్ పెట్టుకున్నప్పుడు ఆవిడ అందంగా ఉన్నదా లేదా? అనిపించిందా లేదా? బళబళబళ ఆ మెరుస్తూ ఉంటే ఎంత అందంగా కనపడింది ఆవిడ ఆ నెక్లెస్ వల్ల. ఆ నెక్లెస్ కాంతి ముఖం మీద పడిందో ఏమో, కనపడిందా లేదా? కనపడినంత మాత్రాన సత్యం అనలేదు కదా. పాము కనపడినంత మాత్రాన లేదని తెలిసిపోయింది కదా. నీరు వేడిగా ఉన్నప్పటికీ కూడా ఆ నీరు వేడి దానిది కాదని తెలిసింది కదా. కళ కన్నప్పటికీ కూడా కళలో నిజంగా కళ లేదని తెలిసింది కదా. మరి ఇది కూడా అలాగే తెలుసుకో అంటున్నారు. వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.